మిల్లెట్ కర్డ్ రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కొర్రలు, పాలు, నూనె, క్యారెట్ తురుము, దానిమ్మ గింజలు, పెరుగు, జీడిపప్పు, కరివేపాకు, కిస్మిస్, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు. ఓకే, మిల్లెట్ కర్డ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మేకింగ్ ప్రాసెస్ చాలా 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 సింపుల్, చాలా త్వరగా అయిపోతుంది. నేనేం సలహా ఇస్తానంటే అందరు కూడా ఓపిక ఉన్నప్పుడు, వీలున్నప్పుడు ఏదో ఒక చిరుధాన్యం, అంటే మనం ఇప్పుడు కొర్రలు తీసుకున్నాము, అరికలు తీసుకోవచ్చు, పరిగెలు తీసుకోవచ్చు, సజ్జలు తీసుకోవచ్చు. ఏమన్నా ఉడికించి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, లేదా ఆల్రెడీ వాడాక కొద్దిగా మిగిలిపోయింది అనుకోండి, మామూలుగా రోజు స్టేపుల్ అన్నం బదులు మిల్లెట్ తినలేకపోతున్నాము అని కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే అలవాటు మూలాన మొదటి నుంచి మనం రైస్కి అలవాటు పడ్డాం కాబట్టి. అలాంటప్పుడు ఏంటంటే ఇలా ఉడికించి పెట్టుకున్నవి మనము పెరుగన్నం అప్పటికప్పుడు కలుపుకోవచ్చు. పెరుగన్నాన్ని మాత్రం దీంతో కలుపుకుంటే అన్నంతో పెరుగన్నం తినడం మర్చిపోతాం. అంత రుచిగా ఉంటుంది, చూడడానికి కానీ, వాసన కానీ, టేస్ట్ కానీ. కాబట్టి మెల్లిగా మిల్లెట్స్ వైపు మీ అలవాట్లు మార్చడం కోసం ఒక్కొక్కటి మారుస్తున్నాం అనమాట. అన్నీ రెడీగా ఉన్నాయి. ముందుగా ఒక బౌల్ తీసుకుందాము. ఈ బౌల్లో ఆల్రెడీ ఉడికించినటువంటి కొర్రన్నం ఉంది. ఇందులో దీన్ని ఇందులో తీసుకుందాం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ కొర్రన్నంతో కానీ ఏదైనా మిల్లెట్ మనము పెరుగన్నం చేసుకునేటప్పుడు కనీసం ఒక గంట ముందు కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలా గంట ముందు కలిపే ముందు కంపల్సరిగా పాలు తప్పనిసరిగా వేసుకోవాలి. పూర్తిగా పెరుగుతో చేస్తే ఏమవుతుందంటే ఈ పెరుగు పూర్తిగా అన్నానికి పట్టేసి గట్టిగా అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా పాలు, పెరుగు రెండు కలిపి తీసుకుంటాం. పాలు గోరువెచ్చగా, ఇవి గోరువెచ్చగా ఉన్నాయి. గోరువెచ్చని పాలు తీసుకుంటే ఇంకా మంచిది. మనకు కావాల్సినంత పెరుగు మనం ఫస్ట్ ముందు ఇని పాలు తీసుకుని పాలు వేసి దాంతోపాటు పెరుగు వేసి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక గంటన్నర ముందు కలుపుకున్నప్పుడు ఈ పాలు కూడా పెరుగు కింద సెట్ అవడం మూలాన ఒక రిచ్ టెక్స్చర్ అనేది మనకి పెరుగన్నానికి వస్తుంది. అది ఇలా దగ్గరగా అయిపోయి చప్పగా అలా కాకుండా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం శుభ్రంగా ఆ కలర్, టేస్ట్ అన్నీ మార్పు వస్తుంది. పాలు యాడ్ చేయడం మూలాన. పెరుగన్నానికి కావాల్సినవి యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో మిగతా పదార్థాలు యాడ్ చేసే లోపల ఇక్కడ కొంచెం మనం నూనె, కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ తీసుకో. ఒకసారి నూనె వేగగానే మనం కొద్దిగా పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకు, జీడిపప్పులు కూడా వేసేయచ్చు అందులోనే. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర అండ్ అది కూడా వేస్తామా, క్యారెట్ తురుము. ఆల్రెడీ వీటన్నిటి కాంబినేషన్ ఒక మంచి ఫ్రెష్ అరోమా, చక్కటి వాసన వస్తుంది. క్యారెట్ తురుము పచ్చిగా తినడం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా వేయించుకోవచ్చు. యాక్చువల్గా క్యారెట్ తురుము పచ్చిది వేసినా కూడా ఒక మంచి క్రంచ్, స్వీట్ టేస్ట్ తోటి అది కూడా చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ రెడీ. ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసి పెరుగన్నానికి యాడ్ చేసేసుకోవాలి. అల్లం వాసన, మన పెరుగన్నం నిమిషానికి చాలా అట్రాక్టివ్గా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో మనము ఎక్స్ట్రా టేస్ట్ కోసం, ఎక్స్ట్రా ఫన్ కోసము ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాం. సో ఫ్రెష్ గ్రేప్స్ వేయచ్చు, లేదా కిస్మిస్ వేయచ్చు. నాకు కిస్మిస్ అంటే ఇష్టం కాబట్టి నేను వేస్తున్నాను. మీరు ఫ్రెష్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ కానీ, గ్రీన్ గ్రేప్స్ కానీ వేసుకోవచ్చు. కొద్దిగా కిస్మిస్ యాడ్ చేస్తున్నాను నేను. దీంతో పాటుగా we are going to add now some pomegranate. అన్ని రంగులు, రుచులు
చాలా ఇంట్రెస్టింగ్గా రకరకాల టెక్స్చర్స్, ఒకటి సాఫ్ట్గా, ఒకటి క్రంచీగా, ఒకటి కారంగా ఓకే, రెడీ అయిపోయింది. మనం ఇందులో వేసుకోలేదు. యా, ఇప్పుడు మన టేస్ట్కి అనుగుణంగా వి విల్ యాడ్. కొంతమంది సాల్ట్ని పెరుగన్నంలో అవాయిడ్ చేస్తూ కూడా ఉంటారు. సో వద్దు అని అనుకునే వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం వేసినప్పటికీ ఇప్పటికీ పాలు పెరుగు రెండు కూడా అబ్జార్బ్ అయిపోయినాయి. సో దీన్ని ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. రుచికరమైన మిల్లెట్ కర్డ్ రైస్ రెడీ అయిపోయింది. మరి దీన్ని రుచి చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. కర్డ్ రైస్ విత్ మిల్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్రలు, క్యారెట్ తురుము, దానిమ్మ గింజలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, కిస్మిస్, పచ్చిమిర్చి, కరివేపాకు, పాలు, నూనె, జీడిపప్పు, ఉప్పు, పెరుగు. కర్డ్ రైస్ విత్ మిల్లెట్స్ తయారు చేసుకునే విధానం: ఒక గిన్నెలో ఉడికించిన కొర్రను తీసుకొని పెరుగు, పాలు కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, జీడిపప్పు, కొత్తిమీర, క్యారెట్ తురుము వేసి లైట్ గా వేయించుకోవాలి. ఆ తాలింపుని కొర్రల అన్నంలో కలుపుకోవాలి. దీనిలో కిస్మిస్, దానిమ్మ గింజలను వేసి కలుపుకోవాలి. రుచి కోసం కొంచెం ఉప్పు వేసి కలుపుకుంటే యమ్మీ యమ్మీ కర్డ్ రైస్ విత్ మిల్లెట్స్ రెడీ.